దేవి భాగవతం మరియు మార్కండేయ పురాణం దేవి మహత్యం ప్రకారం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడైతే దేవతలను మరియు మానవులను అయితే బాధ పెట్టేవాడు. సో మనం ఇంకా డీటెయిలింగ్ గా చూడాలంటే ముఖ్యంగా దసరా అంటే దుర్గాదేవి యొక్క 9 అవతారాల పూజ. అండ్ మనం ఇంకా కొన్ని రిఫరెన్సెస్ తీసుకుంటే మనకు వచ్చేసి భాగవతం లేదంటే మార్కండేయ పురాణం ఇంకా లేదంటే దేవి మహత్యం ప్రకారం ఈ దసరా యొక్క ప్రాముఖ్యత కథ ఏమిటంటే పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు. సో తను వచ్చేసి దేవతల్ని మనుషుల్ని అయితే బాధ పెట్టేవాడు. సో అతన్ని సంహరించడానికి త్రిమూర్తులు అంటే లైక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు శివులు అన్నమాట. సో తమ శక్తులని కలిపి ఒక రూపాన్ని అయితే తీసుకొస్తారు. సో ఆవిడే దుర్గాదేవిని అయితే సృష్టిస్తారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు. అండ్ ఈ దుర్గామాత ఎవరైతే ఉన్నారో ఈ దుర్గామాత 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం అయితే చేస్తుంది. అండ్ 10వ రోజు విజయం సాధిస్తుంది. ఆ 10వ రోజు విజయాన్ని మనం విజయదశమిగా జరుపుకుంటాం. అండ్ ఇంకా తెలుగు సంప్రదాయాల్లో ఈ ఉత్సవం ఆలయంలో, గ్రామాల్లో మరియు ఇళ్లలో చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటారు. అండ్ ఇంతే కాకుండా బాసరా, విజయవాడ మన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం కానివ్వండి, అండ్ హైదరాబాద్ భద్రకాళి అమ్మవారి ఆలయాలు కానివ్వండి. సో ఇలా చాలా చోట్ల అయితే దసరా ఉత్సవాలకి చాలా ప్రసిద్ధి అనమాట. అండ్ ఈ రోజు